ఏయ్ పూర్వి బానే ఉన్నావు కదా? సార్. గుడ్. హలో హలో సార్. అభిజిత్, నువ్వు ఎక్కడున్నావు? అభిజిత్, నాకు ట్రైన్ సౌండ్ అసలు ఎందుకు వస్తుంది? నువ్వు ఇంతసేపు అంబులెన్స్ ఉన్నావు అనుకున్నాను. మరి ఎక్కడున్నావు? సార్ అదే నేను డాక్టర్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళలేదు. ట్రైన్లో తిరిగి వస్తున్నాను సార్. హాస్పిటల్కి వెళ్ళలేదా? హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాను కదా. వెంటనే ఉండపళంగా హాస్పిటల్కి బయలుదేరు. వెంటనే వెళ్ళు. నన్ను క్షమించండి సార్. ఈ మిషన్ని నేను మధ్యలో వదిలేసి రాలేను సార్. అదే చెప్పాను కదా, వెంటనే వెళ్ళు. అభిజిత్, నీ ప్రాణాల గురించి నీకు బాధ లేదు, కానీ అందరూ ప్రాణాలు నాకు ముఖ్యం. దయా నీ గురించి నాకు చెప్పాడు, నీకు బాగా దెబ్బ తగిలిందని. ఎలా వచ్చి కత్తిపడింది? లేదు సార్, యాక్చువల్లీ అదే అరవింద్ ముందు వచ్చినప్పుడు అప్పుడు ఆ సమయంలో తెలియక కత్తితో పొడిచేశాడు. కానీ దిగులు పడద్దు సార్, ఇది చిన్న గాయమే సార్. చిన్న దెబ్బే కదా, పర్వాలేదు, తగ్గిపోతుంది. దయా, నేను అబద్ధం చెప్తున్నానా? సార్ వదలండి సార్. వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? అరవింద్ అతను ఐ డోంట్ గ్యాంగ్ వాళ్ళ మెంబర్. హనీ గ్యాంగ్. ఏంటి సార్? అలాగైతే ఈరోజు జరగబోయే విషయంలో అరవింద్ కూడా ఉన్నాడా? తప్పకుండా. సార్, లలిత్ గురించి ఏమైనా తెలిసిందా? అదంతా సరే, కానీ లలిత్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అతన్ని మీరు ఎందుకు చంపాలనుకుంటున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లలిత్ కూడా అదే గ్యాంగ్ మెంబర్, హనీ గ్యాంగ్. సార్, ఆ గ్యాంగ్కి చెందిన వాళ్ళు ఎలా వాళ్ళతో ఉన్న వాళ్ళని చంపుతారు? సార్, నిజానికి సమస్య అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ద్రోహం అభిజిత్, ద్రోహం. వేరేంటి? ఒక పని చెయ్యి, ఈ లలిత్కి తెలియాలి, అతనికి తెలియచేయి. అతని గ్యాంగ్ మెంబర్స్ అతన్నే చంపాలని చూస్తున్నారు, అది మాత్రం చెప్పు. అతనికి అర్థమయ్యేలా చెప్పు. తర్వాత నువ్వే చూడు, అన్ని విషయాలు నీకే అర్థమవుతాయి. సరే సార్, నేను కానీ అభిజిత్, ట్రైన్ ఎక్స్ మార్క్ వెళ్ళడానికి ముందే అన్ని తప్పకుండా చేసి తీరాలి. అవును, ఎక్స్ మార్క్ వెళ్ళడానికి ముందే చేయాలి. అప్పుడు మనకి అన్నీ తెలుస్తాయి. ఈ గ్యాంగ్ వాడి ప్రయోజనం ఏంటో అన్నీ మనకు తెలుస్తాయి. హనీ గ్యాంగ్. మీరు కాస్త జరగండి ప్లీజ్. త్వరగా సార్. మెల్లగా. శ్రేయ, తనకేమైంది? ఎవరో దాడి చేశారు. శ్రేయ, ఇప్పుడు ఎలా ట్రైన్లో ప్రయాణం చేయడం కష్టమైంది. మ్యామ్, కొంచెం వాటర్ బాటిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రేయ ఊపిరాడుతోంది, స్పృహ తప్పింది. సార్, ఎవరు చేస్తుంటారు? ఆ విషయాన్ని ముసుగు వేసుకున్న లేడీయో చెప్పాలి. మ్యామ్, థ్యాంక్ యూ. మీరు తను చూసుకుంటూ ఉండండి, మేము ఇప్పుడు వెంటనే వచ్చేస్తాం. మీరు దిగులు పడద్దు, ఈవిడే నేనేం చూసుకుంటా. థ్యాంక్ యూ. రా వెళదాం. థ్యాంక్ యూ.
ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నోరు మూసుకున్నాడు, లేదంటే బయట తోసేస్తాను. చెప్పరా, బయటికి తోసేస్తాను, అర్థమైందా? నోరు మూయి. నాకు బాగా తెలుసు నువ్వు అనీ గ్యాంగ్కి చెందినవాడి కదా. అంతేకాకుండా ఈ ట్రైన్లో ఒక మిషన్ కోసమే కదా వచ్చారు. మిషనా? ఏయ్, ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది. నీ మిత్రుడు అరవింద్, వాడు నిన్ను చంపాలనుకుంటున్నాడు. నువ్వేంటి వాగుతున్నావు? ఇది చూడు, కత్తితో నన్ను పొడి చేశాడు. ఈ కత్తి వాడు నీకోసమే తీసుకొచ్చాడు. కానీ నేను మధ్యలో రావడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. వాడెందుకు నన్ను చంపడానికి చూస్తున్నాడు? అవన్నీ నాకు తెలీదు. ముందు మీ ప్లాన్ ఏంటో చెప్పండి. ప్లానా? ఇలా చూడు, నేను ఒక సిఐడి ఆఫీసర్, ఓకేనా? ఇప్పుడు నువ్వు నాకు సాయం చేస్తే నేను నిన్ను కాపాడుతాను, లేదా జైల్లో తోసేస్తాను. ఆ మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్లో ఒక క్రాస్ లైన్ ఉంది, ఎక్స్ పాయింట్. అక్కడ ఏం జరుగుతుంది? డ్రగ్ డీలింగ్ జరుగుతుందా? సార్, డ్రగ్స్ డీలింగ్లు ఏమీ లేవు. కానీ అంతకన్నా పెద్ద విషయం ఒకటి జరగబోతుంది. దాని వెనకాల ఆ ముసలిదే ఉన్నారు. తాత బామ్మ. అవును, వాళ్ళు కూడా ఇదే ట్రైన్లో వస్తున్నారు. సార్, ఇప్పుడు నేను అన్నీ చెప్పేసాను, వెళ్ళిపోవచ్చా? సరే వెళ్ళు. పూర్వి, సార్. ఇంతమంది ముందు మాట్లాడడం అంత కరెక్ట్గా ఉండదు. అమిషాని ఎలాగైనా బయటికి తీసుకురా. ఓకే సార్. అమిషా, రా. నా సిస్టర్ మీద నీ ముందేగా దాడి జరిగింది. ఆ రౌడీల గురించి నీకేమైనా తెలుసా? వాళ్ళ మాటలు నువ్వు విన్నావా? అదొచ్చి నేను. ఇలా చూడు, మేము నీకోసమే వచ్చాం. నువ్వు మా దగ్గర ఓపెన్గా ఏమీ చెప్పకపోతే మేము నీకు సహాయం చేయలేము. ఇదంతా వాళ్ళు చేసిన పనే. ఎవరు వాళ్ళు? అదే నాతో పాటు ఉన్నారు కదా. మీ మావగారు, అత్తగారా? వాళ్ళు నా అత్త మామలే కాదు. చెప్పాలంటే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. ఏమిటి? అవును. కానీ వాళ్ళ సీట్లో లేరే. వాళ్ళెక్కడా? వాళ్ళు పారిపోయారు. ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పారు. వాళ్ళు ఏం చేయబోతున్నారు? అభిజిత్ సార్. అభిజిత్, నువ్విక్కడేం చేస్తున్నావు? వాటికి నువ్వు హాస్పిటల్లో కదా ఉండాలి. అయ్యా, తర్వాత కోపించుకోవచ్చు, ముందు నేను చెప్పేది విను. లలిత్ అని ఒకడు తిరిగేవాడు కదా, వాడి మీదే దాడి జరగబోతోంది అనుకున్నాను. కానీ వాడిని ఇప్పుడే పట్టుకున్నాను, వాడిని విచారించాను. కానీ వాళ్ళ ఏం డ్రగ్ కాదంట, ఇంకేదో జరగబోతోందంట. అంతేకాకుండా ఈ ఆట వెనక ఎవరో ముసలి కపుల్స్ ఉన్నారంట. వాళ్ళు ఈ ట్రైన్లోనే ఉన్నారు. ఓ, అభిజిత్, తను అమీషా. తన్ని కూడా వృద్ధ కపుల్సే కిడ్నాప్ చేశారు. అత్తమామల్లాగా నటించారు. సార్, ఈ అమిషాని కిడ్నాప్ చేసింది, ఇంకా చేతులు మారింది, ఇదంతా ఒకే మేటరా? దానికి అవకాశం ఉంది. అవును, వాళ్ళు ఇద్దరు ఎక్కడా? వాళ్ళు కాసేపు ముందు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయారు. ట్రైన్ ఎందుకు ఎక్కడ ఆగింది? చుట్టుపక్కల స్టేషన్ ఏమీ లేదు. దయ్యా, ఇది వచ్చి చూడు, ఇది ఆ చోటే దయ్యా. ఆ మ్యాప్లో క్రాస్ వేసిన అదే చోటు. పద దిగుదు. వాళ్ళిద్దరూ పారిపోతున్నారు. అమిషా, నువ్వు లోపలే ఉండు. ఆగండి, చాలు చాలు చాలు, ఆగండి. నువ్వు ఎంత పరిగెత్తనా మేము పట్టుకుంటాం.
ఏంట్రా? ఒకరిని కిడ్నాప్ చేస్తే శిక్ష పడుతుంది కదా. కిడ్నాపింగ్ శిక్ష ఏమంటున్నారు మీరు? సార్ మాకు ఆ స్టేషన్ దాకా వెళ్తే చాలు. సార్ ఎవరిని మేము కిడ్నాప్ చేయలేదు. అసలుకి మేము నిరపరాధులం. అమీషాని కిడ్నాప్ చేశారు కదా. మా ఆఫీసర్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మీరు నిరపరాధులా? కాదు సార్, మేమే ఇంకొకరి దగ్గర ఇరుక్కుని చస్తున్నాం. మా పిల్లల్ని వాళ్ళ కట్టుబాట్లో పెట్టుండారు. అవును సార్, వాళ్ళని కాపాడడానికే మేము వెళ్తున్నాము. ఎవరు చేశారు? ఎవరు బంధించుంచారు? అసలు మాకు వాళ్ళని ఎవరూ తెలియదు. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఆ అమ్మాయిని చేర్చామంటే మీ కుటుంబాన్ని నేను ఏమీ చేయమని చెప్పేశారు సార్ వాళ్ళు. సరే, మీ పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ గ్రూప్ అప్పుడు చాలా టెన్షన్లో ఉండేది. ఆ సందర్భాన్ని ఉపయోగించి ట్రైన్ నుంచి తప్పించుకొని వచ్చేసాం. ఎవరు వాళ్ళు? సార్ నా పక్కన ఇద్దరు కూర్చున్నారు కదా, వాళ్ళే సార్ మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఓ, మీరు అమిషాని వాచ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేశారా? వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. సరే, మనం నెక్స్ట్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నిఖిల్కి పంకజ్కి ఫోన్ చేయి. నెక్స్ట్ స్టేషన్కి బండి వెళ్లే ముందు వాళ్ళని పట్టుకోమను. వెళ్దాం, పద. కమాన్. హలో, తప్పుకోండి. తప్పుకోమంటున్నాను కదా. అరే, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు ఎటువైపు వెళ్ళారో చూసారా? ఏం బాబు, ఇంకొకరి గురించి మా దగ్గర అడుగుతున్నారేంటి మీరు? అసలు ఏం జరిగిందో మాకు చెప్పండి ముందు మీరు. ఏం లేదు, పెద్ద కంపార్ట్మెంట్లో అక్కడెక్కడ కూర్చున్నారు. అందుకే ఎక్కడికి వెళ్తానని అడిగాను. ఆహా, ఈ వైపు. ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? మీరేమనుకుంటున్నారు? మేము ఇక్కడ కూర్చొని లెక్కలు రాసుకుంటున్నామా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని? ఏదో జరుగుతుంది. ఏంటో చెప్పండి, ఏంటో చెప్పండి, లేకపోతే పోలీస్ కాల్ చేస్తాను. ఆ అమ్మాయి కాపదు. సరే, రండి. One 00091 Himat Express will leave from platform number 4 in 2 minutes. నిఖిల్, పంకజ్, వాళ్ళు ఎక్కడున్నారో చూసారా? సార్ వాళ్ళు కంపార్ట్మెంట్ లోపలే ఉన్నారు, బయటికి రాలేదు. వాళ్ళు ప్లాట్ఫామ్ లోనూ కనపడలేదు. అసలు ఏంటిది? వాళ్ళు ఇంకో దారిలో తప్పించుకున్నారా ఏంటి? సార్, ఆ అమ్మాయి అమిషా, తను కూడా కంపార్ట్మెంట్ లో కనపడలా. ఏంటి? అవును సార్. వాళ్ళు తనని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. దీనికి అవకాశం ఉంది. నిఖిల్, నువ్వు పని చేయి. లోకో పైలట్తో మనం చెప్పే వరకు ట్రైన్ కదలకూడదని చెప్పు. వెళ్ళు. అంతవరకు వీళ్ళ పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టారో మనం వెళ్ళి వెతుకుతాం. పూర్వి, పిల్లలు రూమ్లో ఉన్నారు. పిల్లలు రండి, బయటికి రండి. రండి, జాగ్రత్త. బాగున్నారా? మమ్మల్ని కాపాడండి, ఆ రౌడీలు మమ్మల్ని బంధించారు, దయచేసి కాపాడండి. ఇలా చూడండి, భయపడద్దు. నేనొచ్చానుగా, మేము సిఐడీస్. చెప్పరా, మాస్టర్ ప్లాన్ వేసింది ఎవరో? అసలు మీరేం స్మగుల్ చేస్తున్నారో? మాకేం తెలీదు. ఇద్దరు అమ్మాయిలు కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టమన్నారు, అంతే. ఎవర్రా? మీకు ఎవరు చెప్పారు? మాకేం తెలియదు సార్. మాకు ఫోన్ చేసి ప్రతి విషయాన్ని ఫోన్లోనే చెప్పారు సార్. సరే, నెంబర్ ఇవ్వు, క్విక్. నిఖిల్, పొండ్రా. పంకజ్, ఏంటి? సరే, నంబర్ ఏంటి? యా, 1177 98800. సరే, మేము వెంటనే ఆ నంబర్ని ట్రాక్ చేస్తాం. ఓకే, తొందరగా 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 రావాలి.
ఇది ఎవరి నంబరో ఎక్కడుందో అన్ని విషయాలు నాకు తెలియాలి. సార్, ఏ పిల్లలనైతే వాళ్ళు కిడ్నాప్ చేశారో ఈ నెంబర్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చింది. ఏంటి? ఎస్ సార్. ఈ నంబర్లోంచా? ఇతనే మనకు కావాల్సినవాడు. సార్, దీనికి అర్థం ఏంటి? వీళ్ళందరినీ ముందు ఉంచి వాళ్ళు వెనుకున్నారా? సార్ ఆ బ్యాగు, సార్ నేను దీపక్ దగ్గర తినే బ్యాగ్ని అడిగినప్పుడు వాడు ఆ బ్యాగ్ని సీటు కింద బాగా తోసేశాడు. ఈ బ్యాగ్లో ఏమైనా తినడానికి ఉందా అండి? నాకు ఆకలేస్తుంది. సార్, దీపక్ అలాగే ప్రకాష్ వాళ్ళిద్దరూ కంపార్ట్మెంట్కి వెతుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ బ్యాగ్ లేదు సార్. ఖచ్చితంగా అది వాళ్ళ బ్యాగే సార్. అరే, ఇక్కడ ఇద్దరు కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? స్మగ్లింగ్ వస్తువులు ఆ బ్యాగ్లోనే ఉండాలి. ఓ, అంటే మనం వీళ్ళని రైల్వే ట్రాక్ మీద ఫాలో అవుతూ వెళ్తున్న టైంలో ఎవరో అక్కడ బ్యాగ్ని మార్చి పెట్టుంటారు. మనల్ని మోసం చేసి మళ్ళీ తప్పించుకున్నారు. కానీ చివరి వరకు ఏం తెలియలేదు. వాళ్లే నేరస్తులు. సార్, ఈ నెంబర్ ఎవరిదో అరుషులదంట సార్. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఆ ఫోన్ నంబర్ అక్కడే ఉంది కదా. కానీ అదే చోట్ల ట్రైన్ కూడా ఆగి ఉంది. మన ఆఫీసర్స్ కూడా అక్కడే ఉన్నారే. ఒక్క నిమిషం. ఏసీపీ గారు. సార్, ఆ నంబర్ అరుషున్ అని ఎవరో ఒక పేరులో ఉంది. ఆ నంబరు అక్కడే ఉంది, ఆ ఫోను అక్కడే ఉంది. పార్కే స్టేషన్లో అక్కడే ట్రైన్ ఆగి ఉంది. అందరూ కలిసి అక్కడే ఉన్నారు. జస్ట్ 100 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. అలాగే సార్, నేను చూసుకుంటాం. ఆ మొబైల్ ఇప్పుడు కూడా ఇక్కడే ఉందట, అదే చోట. క్రిమినల్ పక్కన ఎక్కడో ఉంటాడు, వెతుకుతాం. పూర్వీ, నువ్వు నంబర్ ట్రేస్ చేయి. నిదానంగా. మీరెవరు? చూడండి, నా పేరు రతి. నాకేమైంది? మీకు దెబ్బ తగిలింది. జాగ్రత్త పడండి ప్లీజ్. దెబ్బ తగిలిందా? రండి. అవును, మీ పేరు చెప్పలేదు. హే, ఏంటి సిగ్గుపడుతున్నారు? మీ పేరు చెప్పండి. హమీషా. నా పేరు సిమ్రన్. ఇలా చూడు, నీకు ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా నాతో చెప్పు. నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నాకు ఎవరూ సహాయం చేయలేరు. ఎవరూ చేయలేరు. మీ అత్తగారు మామగారు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళు మా అత్తగారు మామగారే కాదు. కానీ ప్లీజ్ ఈ విషయం వాళ్ళతో చెప్పకండి, ఎందుకంటే వాళ్ళని చంపేస్తారు. చంపేస్తారా? మరి నువ్వెందుకు వాళ్ళతో కూర్చున్నావు? ఇది నాకు కూడా తెలీదు. నాకు తెలిసి వాళ్ళు నాకేదో మత్తు మందుని ఇచ్చారు. కళ్ళు తెరిచి చూశాక నేను ఈ ట్రైన్లో ఉన్నాను. అలాగనా? నువ్వు వాళ్ళ గురించి ఇంకేదైనా చెప్పగలవా? వాళ్ళు ఏదో ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్స్చేంజ్? ఒకవేళ నేను వెతికే వాళ్లే వీళ్ళై ఉంటారా? సరే, వాళ్ళ గురించి వేరే ఇంకేదైనా తెలుసా? ఇంకేదైనా? వాళ్ళు ఏదో అంధేరి స్టేషన్ గురించి, వాళ్ళు రైల్వే యార్డ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరెందుకు అడుగుతున్నారు? ఇలా చూడు, నేను నీకు హెల్ప్ చేయగలను. నేను ఒక సిఐడి ఆఫీసర్. వాళ్ళ గురించి నీకు ఇంకేమైనా తెలుసా? వీళ్ళు అదేంటంటే, ఆ విషయం ఏంటంటే, నా తల మీద కొట్టింది ఎవరు?
నాతో ఉన్న మిగతా వాళ్ళేరి? మిమ్మల్ని చూసుకోమని చెప్పి నా దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళారు. చూసుకోండి, దెబ్బ తగిలింది కదా. నేను బాగానే ఉన్నాను. నా టీంని నేను వెతకాలి. నా ఫోన్ ఇక్కడ. నా ఫోన్ మీ దగ్గర ఫోన్ ఉందా? నాకు ఒక ఫోన్ చేయాలి ప్లీజ్. సారీ, నా దగ్గర ఫోన్ లేదమ్మా. సార్ ఇంకా వెళ్ళాలి సార్. ఫోన్ సిగ్నల్ ఎక్కడ చూపిస్తుంది? సార్ ఇక్కడ. సార్ ఈ వైపు ఉంది. ఇటువైపా? అవును సార్. ఎక్కడా? సార్ అదిగో అక్కడ. ఫారెస్ట్ ఏరియాని చూపిస్తున్నావు. వెళ్ళి వెతుకుతాం పద. నా బ్యాగ్ వదలమంటున్నాను. వద్దు. సైలెంట్ బ్యాగ్ ఉండవే. వదలు. ఏయ్, వదలు. ఏయ్, ఏం చేస్తున్నారా? నా బ్యాగ్. వాళ్ళని వదలకండి. అమీషా, 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 అమీషా. అమీషా, ఇదంతా ఏంటమ్మా? నా పేరు అమీషా. మా నాన్న డైమండ్ బిజినెస్ చేస్తున్నారు. సరే అయితే ఏంటి? ఆ, ఒక గ్యాంగ్ ఉంది. వాళ్ళు నాన్న దగ్గర నుంచి 50 కోట్ల డైమండ్ దొంగతనం చేశారు. తాకట్ అనే పేరులో నన్ను వాళ్ళు కిడ్నాప్ చేశారు. అందుకే మీ నాన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా? ఆహా, కానీ వీళ్ళిద్దరూ ఆ గ్యాంగ్కి చెందిన వాళ్ళని నాకు నిజంగా తెలీదు. నాకు మత్తు మందు ఇచ్చి ట్రైన్లో తీసుకొచ్చారు. అవును, నాకు ఇంతే తెలుసు. అలాంటప్పుడు ఎందుకు మీరు బ్యాగ్ పట్టుకుని వాళ్ళతో గొడవ పడుతూ ఉన్నారు? నేను వాళ్ళ ప్లాన్ మొత్తం విన్నాను. ట్రైన్ ఆగగానే ఆ బ్యాగ్తో పాటు నేను ఒక దగ్గర దాక్కున్నాను. అదేంటంటే బ్యాగ్ నా చేతికి వచ్చేసింది. అదే మీ సహాయంతో నేను తప్పించుకుందాం అనుకున్నా. కానీ వాళ్ళు నన్ను వెతికి కనిపెట్టేశారు. తర్వాత బ్యాగ్తో పారిపోయారు. ఈ డైమండ్ ఇప్పుడు కూడా ఆ బ్యాగ్లోనే ఉందా? అవును సార్. సరే చూసుకుందాం. ఇద్దరు వెళ్ళారు కదా, బ్యాగ్తో ఎలాగో అలా పట్టుకుంటారు.
పంకజ్ ఇప్పుడు నేను అరిస్తే వీళ్ళిద్దరూ అలర్ట్ అయిపోతారు. సార్ ఆ, కార్తక్, చెప్పండి. ఎందుకని నన్ను ఇక్కడికి పిలిచారు? సార్ నా వల్ల ఇక్కడ ఉండలేను. నేను త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. కార్తక్ గారు, మీరేం భయపడక్కర్లేదండి. ఇలా చూడండి, మాకు తెలుసు మీ అమ్మాయిని ఎత్తుకెళ్లారు వాళ్ళు. మీ వజ్రాన్ని దొంగిలించారు. సార్ మీరేమంటున్నారు సార్? సార్ నాకు దీని గురించి ఏమీ తెలియదండి. చూడండి కార్తక్ సార్, మాకు అంతా తెలుసు. బందిపోట్లు మిమ్మల్ని బెదిరించారు. ఏదో ఒకటి చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే దానివల్ల మీ కూతురికే ప్రమాదం. కానీ కార్తక్ సార్, మీ అమ్మాయి ఇప్పుడు 100% సేఫ్గా ఉంది సార్. మా ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరే ఉంది. రియలీ? నా కూతురు సేఫ్గా ఉందా సార్? తనకేం అవ్వలేదు కదా? తను ఇప్పుడు ఎక్కడుంది సార్? అదే నేను చెప్పాను కదా సార్, మీరు రమేష్ గురించి ఏం కంగారు పడక్కర్లేదు. ఆ రౌడీ వాళ్ళు ముంబై అహ్మదాబాద్ ట్రైన్లో చూసి ఎత్తుకెళ్లారు. కానీ మా ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, మాకు ఒక విషయం చెప్పండి. దొంగతనం కిడ్నాప్ ఎక్కడ జరిగింది? సార్ 2 రోజుల క్రితం హంతకులు డైమండ్ని అలాగే నా కూతుర్ని కిడ్నాప్ చేశారు. బయట ఇదంతా చెప్పకూడదని నేను బెదిరించారు. సార్ నాకు డైమండ్ గురించంతా ఇబ్బంది లేదు, కానీ నా కూతురు భద్రంగా వస్తే చాలు. ఓకే, నాకు అర్థమైంది. కార్తక్ సార్, నేను మీకు మాటిస్తున్నాను, మీ అమ్మాయికి ఏమీ కాకుండా తను సేఫ్గా ఇంటికి చేరుకుంటుంది. తనకి ఏమీ కాదు. అన్న అన్న నాకు కొంచెం ఫోన్ ఇస్తారా? లేదు, అర్జెంట్ కుదరదమ్మా. కాల్ చేసుకోవాలి. అన్న కొంచెం ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకోవాలి ప్లీజ్. అన్నా అన్నా, నేను ఒక సిఐడి ఆఫీసర్, అర్జెంటుగా కాల్ చేసుకోవాలి ప్లీజ్. థ్యాంక్ యూ. దయా సార్, నేను శ్రేయ మాట్లాడుతున్నాను. శ్రేయా, నువ్వు బానే ఉన్నావుగా? సార్ నేను బానే ఉన్నాను సార్. నిఖిల్, పంకజ్ ఏ ఇద్దరినైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళు ప్లాట్ఫామ్ నుండి బయటకు వెళ్తున్నారు. ఓకే, టేక్ కేర్. వాళ్ళని వాచ్ చేస్తూ ఉండు. ఎవరూ తప్పించుకోకూడదు. మేము వెంటనే అక్కడికి వచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన శ్రేయ ఆ ఇద్దరు రౌడీల్ని చూసింది. వాళ్ళు తప్పించుకుని పోతున్నారట. పూర్వి, ఇంక నువ్వు చూసుకో, మేము వెళ్తాం. సార్, నువ్వు ఇక్కడల్లా? నేనేమనుకున్నానంటే ఏమనుకున్నావు? నువ్వు నన్ను చంపేశాను అనుకున్నావా? సిఐడిని బలహీనంగా అనుకోవద్దు. కానీ ఈసారి మీరు తప్పించుకోలేరు. ఏయ్, ఆగు! ఏయ్, పద, పద, రారా, త్వరగా, పద. త్వరగా, త్వరగా రా. రా. ఇది కొంచెం కూడా బాలేదు. ఒక అమ్మాయి, ఇద్దరు మగాళ్ళు. అందుకే మేము వచ్చేసాం కదా. ఇప్పుడు ఆడుకుందాం రండి. రండ్రా.
బ్యాగ్ వదలరా. పారిపోతున్నావు ఏంట్రా? ఏమున్నాయో చూద్దాం. అన్ని డైమండ్సా? వీటి కోసమే కదా ఇలా పరిగెడుతున్నాం. డైమండ్ ఎక్కడా? సార్ నేను అది ఆ బ్యాగ్లోనే చూశాను. ఖచ్చితంగా అందులోనే ఉండాలి. నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నాతో ఆడుకుంటున్నారా? సార్ నిజంగానే మాకేం తెలియదు సార్. సార్ మమ్మల్ని ఆ ముసలోళ్ళిద్దరిని కనిపెట్టుకుని ఉండమని చెప్పారు సార్, అంతే సార్. అవును సార్, ఈ బ్యాగ్ని స్టేషన్కి బయటికి తీసుకెళ్ళాలి. అందరి రైల్వే యార్డ్కి ఎవరో వస్తున్నారని చెప్పారు సార్. సార్ అమీషా కూడా ఇదే అడిగింది. ఒకవేళ డైమండ్ డెలివరీ అక్కడే జరుగుండాలి. మరి ఆ డైమండ్స్ ఎక్కడున్నాయి? ఇందులో బట్టలే ఉన్నాయి. సార్ మాకేమీ తెలియదు సార్, ఇది మాత్రమే తెలుసు సార్. ఆ వజ్రాలన్నీ గ్రీన్ క్లాత్ బెల్ట్లో దాచి ఉంచారు సార్. గ్రీన్ కలర్ బెల్టా? మేము కేవలం బెల్ట్ మాత్రమే చూసాం. సార్ డైమండ్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఈ ఆట వెనక ఎవరున్నారో కూడా తెలుసు. మన ముందే కార్ వెళ్తూ ఉంటుంది. నువ్వు అర్థమయ్యేలా చెప్పావుగా. మనమే కదా ఫోన్ చేశాం. అయినంత వరకు వాళ్ళతో మాట్లాడి టైం పాస్ చేయమని నేను చెప్పాను. అంతలోగా మనం చేరుకోవచ్చు. అభిజిత్, ఆ కారే కదా? పూర్వి! ఓ మై గాడ్! పూర్వి! పూర్వి! సార్ నేను బాగున్నాను. త్వరగా కారులో ఎక్కించండి. అసలు ఇదంతా ఎలా జరిగింది? నువ్వేంటి రోడ్లో పడున్నావు? సార్ సడన్ గా అమ్మాయి గన్ తీసింది. మర్యాదగా కిందకు దూకే, లేదంటే డ్రైవర్ని చంపేస్తాను. అమిషా, డ్రైవర్ చనిపోతే కార్ యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు చనిపోతావు. నువ్వు ఒప్పుకోవు కదా, కిందకి దూకోవు కదా. అయితే సరే, డ్రైవర్ చావడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఈ ఆఫీసర్ నా చేతిలో నేను చావమంటున్నారు. అమిషా, ఇదంతా ఉపయోగం లేదు. మా టీం నిన్ను ఫాలో అవుతుంది. నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం. నా గురించి బాధొద్దు, డ్రైవర్ గురించి ఆలోచించు. ఎందుకంటే ఈ డ్రైవర్ నీ గురించే చావబోతున్నాడు. దాంతోపాటు నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు. త్వరగా వెళ్ళుదయ్యా. తను మన దగ్గర నుండి తప్పించుకోకూడదు. త్వరగా అందరూ వెళ్ళి వెతకండి.
నన్ను వదులు, నన్ను వదలమంటున్నాను కదా. చెప్పింది విను, నన్ను మర్యాదగా వదిలే. వదులు. వదులుతావా లేదా? వదులు. రా, నన్ను వదులు. రావే. వదులు. మర్యాదగా నడు. వదులు. చెప్పింది వినవే. నన్ను వదలమంటున్నాను ఓహో, కదా. నువ్వు ఏవీ తెలియని అమాయకురాలివి కదా. బాగా నటిస్తున్నావు అమిత్ షా. డైమండ్ స్మగ్లర్ కదా. చాలా జాగ్రత్తగా డైమండ్ని దాచిపెట్టావు. ఎక్కడుంది? నా దగ్గర ఆ బెల్ట్ లేదు. అబద్ధాలు చెప్పొద్దు. నా కళ్ళతో చూశాను. ఆ బెల్ట్ నీ దగ్గరే ఉంది. సార్, ఇక్కడ చూడండి. మొత్తం డైమండ్స్ని నువ్వే దాచిపెట్టావా? మరెందుకని ఇంత డ్రామా ఆడావు? అది నేను చెప్తాను. ఎవర్రా నువ్వు? నా కూతుర్ని వదిలేయండి, లేదంటే మీ యొక్క అందమైన ఆఫీసర్ ఇక్కడే ప్రాణాలు కోల్పోతుంది. సరైన సమయానికి వచ్చారు నాన్న. సరే, నువ్వు పూర్విని పంపించు, మేము అమిషాని పంపిస్తాం. బెల్లో, అభిజిత్, రారా. నేను నీతో చెప్పాను కదా ట్రీట్మెంట్ చేయించుకోవాలని. నేను చెప్పాను దయ్యా, మిషన్ కంప్లీట్ అవ్వని, ఆ తర్వాత ట్రీట్మెంట్ చూసుకుందాం. తీసుకువెళ్ళాం. పద వెళ్దాం. ఇప్పుడు చెప్పు, డైమండ్ ఎక్కడికి వెళ్లాల్సిందే? ఎవరికి పంపిద్దాం అనుకున్నావు? సార్తోనే నేను ఎక్కడికి పంపలా. మేము ఆ డైమండ్ని బయట దేశం నుండి ఇండియాకి తీసుకొస్తున్నాం. ఆ తర్వాత మేము వాటిని షాపుకి తీసుకెళ్తాం. ఇది మేము కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం, కానీ మేము డైమండ్ని డైరెక్ట్గా తీసుకువెళ్ళాం. చుట్టూ తిప్పి తీసుకెళ్తాం, ఎందుకంటే ఎవరికి అనుమానం రాకూడదని. కానీ ఈసారి మాకు తెలిసింది ట్రైన్లో ఏదో జరుగుతోందని. నువ్వు చేసిందంతా బయటపడింది అమిషా. మాకు మీ గురించి అన్ని విషయాలు తెలిసిపోయింది, అందుకనే మీ దగ్గర ఇలా నటించాను. అప్పుడే కదా నా మీద ఎవరికి అనుమానం రాదు. నా పని పూర్తి చేసి నేను వెళ్ళిపోతాను. ఇదే కదా మా బలహీనత. మిగతా వాళ్ళ కష్టాన్ని చూసి తట్టుకోలేవు. నీ పరిస్థితి చూసి నిన్ను హాస్పిటల్కి పంపించాలి, అది కూడా సెక్యూరిటీ చెక్ లేకుండా. కానీ క్రిమినల్స్ ఎన్నాటికి తప్పించుకోలేరు. ఏదో ఒకరోజు వాళ్ళు చట్టానికి చిక్కుకుంటారు. నిఖిల్, తీసుకువెళ్ళు. హలో, ఏంటి? జయవంతి బాగుందా? థ్యాంక్ యూ సార్. జయవంతికి ఏం కాలేదు. గుడ్, మంచి విషయం. జయవంతి నయమైంది, ఇంకా కేసు సాల్వ్ అయ్యింది. సార్, నా కేసు సాల్వ్ అయిపోయింది. నీ కేసేంటి? సార్, పొద్దున్నుండి ఒకటే టెన్షన్. పొద్దున్నుండి బాగా ఆకలి, భోజనమే దొరకలా. ఇప్పుడు ఇస్తే మొత్తాన్ని తినేస్తాను నేను, లడ్డూ జిలేబీ. కానీ సార్, నా వల్ల అవ్వట్లేదు సార్, ఎందుకంటే టైమే లేదు. ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాం. అప్పుడే రియలైజ్ అయ్యింది సార్. అదేంటో మీరు అడగండి సార్. అదేంటంటే నేను తినకపోతే ఒకవేళ తక్కువ తింటే హెవీగా కాకుండా లైట్ గా ఫీల్ అవుతుంది. ప్రెషర్ తక్కువ ఫీల్ అవుతున్నా. కానీ సార్, నేను డైటింగ్ ని ప్రారంభించే తీరాలి. అప్పుడే మీలా అవుతా. లాస్ట్ లో తెలిసిన కరెక్ట్ గా తెలిసింది.